నీతి సింహాసనాసీనుడైన రాజు తన కన్నుల ఎదుటి నుండి దుష్టత్వాన్ని పారదోలుతాడు. నీతి సింహాసనాసీనుడైన రాజు తన కన్నుల ఎదుటి నుండి దుష్టత్వాన్ని పారదోలుతాడు. సింహాసనం మీద కూర్చొని రాజ్యాన్ని పరిపాలించేటువంటి వ్యక్తి ధర్మశాస్త్రాన్ని గౌరవించే వ్యక్తి అయితే, ధర్మశాస్త్రాన్ని ధిక్కరిస్తున్న వారిని సహించడు. యథా రాజా తదా ప్రజ అని లోకోక్తి ఉంది కదా. సింహాసనం మీద ఉన్న రాజు ఎలాంటి వాడైతే రాజ్యంలోని ప్రజలు కూడా అలాగే ఉంటారు, అలాగే ప్రవర్తిస్తారు. పాత నిబంధనలు మనం చూస్తే ద్వితీయోపదేశకాండంలో, ఓ ఇశ్రాయేలు, నీవు నీ మీద ఎవరిని రాజుగా నియమించుకుంటావంటే నీ సహోదరులలో నుండే ఒక రాజును ఏర్పాటు చేసుకోవాలి అంటాడు. ఇశ్రాయేలీయులైనటువంటి మీరు ఇరుగు పొరుగు రాజ్యాల వారిని రాజులుగా నియమించుకోకూడదు. ఎందుకంటే వారికి ధర్మశాస్త్రం లేదు కాబట్టి వారి సొంత ఆలోచనల చొప్పున వాళ్ళు పరిపాలన చేస్తారు. మీ సహోదరులలో నుండి మీరు రాజును ఏర్పాటు చేస్తున్నప్పుడు మీ చేతిలో ధర్మశాస్త్రం ఉంది కాబట్టి ఆ రాజు ధర్మశాస్త్రాన్ని బట్టి పరిపాలించాలి. ద్వితీయోపదేశకాండంలో అద్భుతమైనటువంటి వర్ణన ఇస్తాడు దేవుడు. ఇశ్రాయేలును పరిపాలించే రాజు ఎలాంటి లక్షణాలతో పరిపాలించాలి అని. అందులో భాగంగా అతడు అనేక మంది స్త్రీలను వివాహం చేసుకోకూడదు అని చెప్తాడు. ఎందుకు అంటే ఆ భార్యలు తన మనసుని ప్రేరేపించి చెడు వైపు త్రిప్పుతారు కాబట్టి, లేదా రాజు అనే వ్యక్తి లైంగిక దుర్నీతిలో కనుక ఉంటే ఆ వ్యక్తి మనసు సరైన రీతిలో పరిపాలించేటట్టుగా ఉండదు. కాబట్టి మాదిరికరమైనటువంటి కుటుంబ జీవితాన్ని కలిగి ఉండాలి అని దేవుడు తెలియజేశాడు. దానికి భిన్నంగా ఇశ్రాయేల్ రాజులు కానీ, యోధా రాజులు కానీ, మిగిలినటువంటి ప్రపంచంలో రాజులు కానీ ఎంతమందిని పెళ్లి చేసుకుంటే అంత రాజరికం, అన్ని సుఖభోగాల్లో ఆ వ్యక్తి బ్రతుకుతున్నాడు అనేటట్టుగా చెప్పే ప్రయత్నం చేశారు. దేవుడు చెప్పినటువంటి మాదిరికరమైనటువంటి కుటుంబ వ్యవస్థ కలిగినటువంటి రాజులు అతి తక్కువ మంది, వ్రేళ్ల మీద లెక్క పెట్టేంతమంది మాత్రమే ఉన్నారు. ఓ ఇశ్రాయేలీయులారా, మీరు మీ మీద రాజుగా ఏర్పాటు చేస్తున్నటువంటి వ్యక్తి విస్తారముగా గుర్రాలను సంపాదించకూడదు, అంటే విస్తారమైన ఆస్తిని సంపాదించకూడదు. తన చేతిలో ధర్మశాస్త్రం ఉండాలి. తానే ధర్మశాస్త్ర ప్రతిని తానే వ్రాసుకోవాలి. తన కొరకు ప్రతిరోజు ధర్మశాస్త్రాన్ని చదవాలి. ధర్మశాస్త్రానుసారంగా రాజ్యాన్ని పరిపాలించాలి. ఒక్క మాటలో చెప్పాలి అంటే పరిపాలిస్తున్నది ఈ వ్యక్తే అయినా పరలోకమందున్న దేవుడు ధర్మశాస్త్రం ద్వారా ఇతనిలో నుండి పరిపాలిస్తాడు ఇశ్రాయేలు జాతిని, యోదయ జాతిని అని దేవుడు చెప్పాడు. నేను చేసేటువంటి శాసనాలు కానీ, నేను ఇచ్చేటువంటి తీర్పులు కానీ, నా పరిపాలన విధానం అన్నది ధర్మశాస్త్ర ప్రకారంగా ఉన్నప్పుడు దేవుడే నా ద్వారా దేశాన్ని పరిపాలిస్తున్నాడు అని అర్థం కదా. అలా ఇశ్రాయేలీయులారా, మీ మీద రాజు ఎవరు అంటే ధర్మశాస్త్రాన్ని నిత్యం ధ్యానించేవాడు, ధర్మశాస్త్రాన్ని కట్టుబడినవాడు. అలాంటి రాజును మీరు నియమించుకోండి. అయితే తరువాతి కాలంలో ఇశ్రాయేలు దేశం అన్నది రెండింటిగా విడిపోయింది. దక్షిణాన యోదయ దేశంగాను, ఉత్తరాన ఇశ్రాయేలు దేశంగాను. ఉత్తరాన 10 గోత్రాలు ఇశ్రాయేలు దేశంగా ఏర్పడి షోమ్రోను లేదా సమరయ అనే ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని వాళ్ళ పరిపాలన సాగించారు. దక్షిణాన యోదయ దేశం, అందులో యెరూషలేం అన్నది రాజధానిగా చేసుకుని వీళ్ళు పరిపాలించుకున్నారు. ఈ యోదయ దేశం అన్నది గుడ్డులో మెల్ల అంటారు కదా, అలా కీడు చేసిన దేవుని మీద తిరుగుబాటు చేసింది. అయినా సరే అక్కడక్కడ కొంతమంది రాజులు దేవుని చిత్తాన్ని నెరవేర్చేదని ప్రయత్నం చేశారు. అయితే ఉత్తరాన 10 గోత్రాలు ఇశ్రాయేల్ దేశం అన్నది ఒక్కడంటే ఒక్కడు కూడా దేవునికి అనుకూలమైన పరిపాలన చేసిన వాడు ఒక్కడు కూడా లేడు. దక్షిణాన యోదయ దేశం కనీసం అప్పుడప్పుడైనా కొంతమంది రాజులు దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తే గుడ్డులో మెల్లలాగా, ఉత్తర రాజ్యం మాత్రం కేవలం చెడిపోయి ప్రవర్తించింది. అలా చెడిపోయినటువంటి రాజుల పరంపర ఉంది కదా ఉత్తర రాజ్యంలో.
ఇలాంటి వారందరికంటే మిక్కిలి చెడిపోయిన వాడు, కీడు చేయడానికి, దుష్టత్వం చేయడానికి, పాపం చేయడానికి తన్ను తానే అమ్మివేసుకున్నవాడు ఒకడున్నాడు. ఆ వ్యక్తి పేరు అహాబు, రాజైన అహాబు. యెజబెలు భర్త ఉన్నాడే, ఆ యెజబెలు భర్త కీడు చేయడానికి, యెహోవా మీద ద్రోహం చేయడానికి తన్ను తానే అప్పగించుకున్నాడు, అమ్మి వేసుకున్నాడు. ఉత్తర రాజ్యాన్ని పరిపాలించడానికి వచ్చినటువంటి రాజుల పరంపరలో అందరు దుర్మార్గులే. అయితే ఆ దుర్మార్గుల్లో కూడా మిక్కిలి దుర్మార్గుడు, తన్ను తానే అమ్మి వేసుకున్నవాడు దుర్మార్గానికి, పాపం చేయడానికి, రాజైన అహాబు. ఆ రాజైన అహాబు పరిపాలన ఎంత దారుణంగా సాగింది అంటే, ఆయన చేసిన దారుణాలని పక్కన పెట్టి, ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ఆయన గురించి కాదు కాబట్టి, ఆయన రాజ్యంలో జనులు ఎలా ప్రవర్తించారు అనేదాన్ని ఉదాహరణగా మీకు చూపెడతాను. ఇంకొకసారి, యథా రాజా తదా ప్రజ అని అంటే అర్థం రాజు ఎలాగుంటే రాజ్యం కూడా అలాగే ఉంటుందని. రాజైన అహాబు ఎంత చెడిపోయినోడు, దేవుడికి ఎంత తిరుగుబాటు చేశాడు, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మీద ఎంతగా తిరుగుబాటు చేశాడు అన్నది మనకు అర్థం కావాలంటే, ఆయన రాజ్యంలోని జనులు ఎంత దిగజారి ప్రవర్తించారు, దేవుణ్ణి ఎంత కోపానికి రేకెత్తించారు అన్నది మీకు చూపెడతాను. రాజుల మొదటి గ్రంథము 16వ అధ్యాయము 34 వచనం. అతని దినములలో అంటే రాజైన అహాబు దినములలో, అతని దినములలో. ఒకసారి ఈ అహాబు గురించి కూడా చూద్దాం. మరియు అహాబు దేవతా స్తంభం ఒకటి నిలిపెను. ఈ ప్రకారము అహాబు తన పూర్వీకులైన ఇశ్రాయేలు రాజులందరికంటే ఎక్కువగా పాపం చేసి ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు కోపం పుట్టించెను. గమనించారా? ఈ ప్రకారము అహాబు తన పూర్వీకులైన ఇశ్రాయేలు రాజులు అందరికంటే ఎక్కువగా పాపం చేసి ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు కోపం పుట్టించెను. ఇప్పుడు 34వ వచనంలో అతని దినములలో అంటే ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు కోపం పుట్టించినటువంటి ఆ వ్యక్తి దినములలో, ఆ వ్యక్తి పరిపాలనలో బేతేలీయుడైన హీయోను యెరికో పట్టణమును కట్టించెను. అతడు దాని పునాది వేయగా అబీరాము అను అతని జ్యేష్ఠపుత్రుడు చనిపోయెను. దాని గౌనులను ఎత్తగా సెగూబు అను అతని కనిష్ట పుత్రుడు చనిపోయెను. ఇది నూను కుమారుడైన యెహోషువ ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున సంభవించెను. రాజుల గ్రంథాన్ని వ్రాసినటువంటి గ్రంథకర్త రాజైన అహాబు ఎంత దుర్మార్గుడు, దేవుణ్ణి ఎంత కోపానికి రేకెత్తించాడు, దేవుని మీద ఎంత తిరుగుబాటు చేశాడు అనే విషయాన్ని చెప్పడానికి, అతని పరిపాలనలో జనులు ఎలా ప్రవర్తించారు అని చెబుతూ ఉదాహరణగా బేతేలీయుడైన హీయోను అనేటువంటి ఒక వ్యక్తి యెరికో పట్టణాన్ని కట్టించాడు అని చెప్తున్నాడు గ్రంథకర్త. ఇందులో అంత పెద్ద పాపం ఏముంది అని అనిపిస్తుంది మీకు. ఒక్కసారి మనం చరిత్రలోనికి వెళ్తే యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 26వ వచనం నుంచి మనం చదివితే, యెహోషువ యెరికో పట్టణాన్ని జయించిన తర్వాత, దాన్ని పూర్తిగా పడగొట్టిన తర్వాత, తగలబెట్టిన తర్వాత యెహోషువ జనులందరి వినికిడిలో ఒక ప్రకటన చేస్తాడు. ఆ కాలమున యెహోషువ జనుల చేత శపథము చేయించి వారికి ఇలాగ ఆజ్ఞాపించెను, ఎవడు యెరికో పట్టణమును కట్టింప పూనుకొనునో వాడు యెహోవా దృష్టికి శాపగ్రస్తుడగును. వాడు దాని పునాది వేయగా వాని జ్యేష్ఠ కుమారుడు చచ్చును, దాని తలుపులను నిలవనెత్తగా వాని కనిష్ట కుమారుడు చచ్చును. యెహోషువ యెరికోను జయించిన తర్వాత జనులందరి వినికిడిలో చాలా స్పష్టంగా ప్రకటన చేస్తున్నాడు, ఈ యెరికో పట్టణం అన్నది ఎన్నటెన్నటికీ ఇలాగే ఉండాలి. మొండి గోడలతో, మరలా ప్రాకారాలు నిలవబెట్టకుండా, మరలా గుమ్మాలు నిలవబెట్టకుండా, ఇది ఒక బలమైన పట్టణంగా కాకుండా నాశనం చేయబడిన పట్టణంగానే మిగిలిపోవాలి. ఎందుకంటే ఒకప్పుడు మనం యెరికో మీదకి వచ్చి యెరికో తలుపులు తీయమన్నప్పుడు యెరికో ద్వారాలు తెరవలే. మన దేవుడైన యెహోవా ఎర్ర సముద్రాన్ని ఎండబెట్టాడని తెలిసి కూడా, మన దేవుడైన యెహోవా హెష్బోన్ రాజైన సీహోనుని, బాషాను రాజైన ఓగుని మన చేతిలో హతం చేయించాడనే చరిత్ర తెలిసి కూడా
మన దేవుడైన యెహోవా 40 సంవత్సరాలు మనల్ని అరణ్య యాత్రలో అద్భుతంగా పోషించాడని తెలిసి కూడా మన దేవుడైన యెహోవా ఐగుప్తు మీద అనేకమైన తెగుళ్ళు రప్పించి తన బాహుబలాన్ని ప్రకటించినా సరే, ఆయన కార్యాలు చుట్టుపక్కల రాజ్యాల్లో మారుమోగుతూ ఉన్నా సరే, ఆ విషయం యెరికోలో వినబడినా సరే, ఈ యెరికో ప్రజలు కేవలం మన మీదనే కాదు, మన దేవుడైన యెహోవా మీద తిరుగుబాటు చేశారు. కాబట్టి దేవుడు నాకేమని ఆజ్ఞాపించాడు అంటే, యెరికో మరలా కట్టబడకుండా సమూల నాశనం గావించబడాలి, దాని ప్రాకారాలు పడగొట్టబడాలి, దాని తలుపులు కాల్చివేయబడాలి, అది మరలా పట్టణంగా కట్టబడకూడదు. కారణం ఏంటంటే యెహోవాను ధిక్కరించింది కాబట్టి. ఎన్నటెన్నటికీ సాక్షార్థంగా అది ఉండాలి, ఎన్నటెన్నటికీ శాపాస్పదంగా అది ఉండాలి అని దేవుడు నాతో సెలవిచ్చాడు. కాబట్టి ఇక మీదట యెరికోను ఎవరు కూడా కట్టకూడదు, దాని ప్రాకారాలు కట్టకూడదు, దాని గుమ్మాలు నిలవబెట్టకూడదు. ఒకవేళ ఎవరైనా అంతటి దుస్సాహసానికి తెరదీస్తే ఆ వ్యక్తి తన బిడ్డలను బలిగా ఇచ్చుకోవాల్సి వస్తుంది, ఆ వ్యక్తి తన బిడ్డలను కోల్పోవలసి వస్తుంది, అంతటి క్రయాన్ని చెల్లించాలి అని శాపాన్ని ప్రకటించాడు యెరికో మీద యెహోషువ. ఈ విషయం ఇశ్రాయేలీలందరికీ తెలుసు, ఎందుకంటే అప్పుడు 2 రాజ్యాలకు విడిపోలేదు కదా, ఇశ్రాయేలు అందరూ కలిసే ఉన్నారు. కాబట్టి ఈ శాపం అన్నది యెరికోని ఎవరైతే మరలా పునర్నిర్మిస్తారో వాడు తన బిడ్డను కోల్పోవలసి వస్తుంది అనే శాపం అందరికీ తెలుసు. తర్వాతి కాలంలో ఇశ్రాయేల్ దేశం రెండింటిగా విడిపోయినా సరే, ఉత్తర రాజ్యంగా దక్షిణ రాజ్యంగా విడిపోయినా సరే, ప్రతి ఇశ్రాయేలుడికి యెరికోని చూసినప్పుడల్లా, యెరికో మొండుగోడలు చూసినప్పుడల్లా యెరికో మీద ఉన్నటువంటి శాపం ప్రతి ఇశ్రాయేలుడికి తెలుసు. అయితే అహాబు పరిపాలనలో అహాబు యెహోవా ప్రవక్తల్ని సంహరించాడు. అహాబు యెహోవా స్థానంలో బయలుదేవుని తెచ్చుకున్నాడు, అస్తరోతు దేవతను తెచ్చుకున్నాడు, విగ్రహారాధన ప్రారంభించాడు. యెజబెలు ఎలా చెబితే అలా ప్రవర్తిస్తున్నాడు, ఇశ్రాయేలీయుల దేవుడిని యెహోవాను ధిక్కరిస్తున్నాడు. కాబట్టి జనులు కూడా ధైర్యం తెచ్చుకున్నారు, మా రాజుగారి యెహోవాకు కోపం ముట్టిస్తే మేము కూడా పాపం చేస్తాం, మా రాజుగారే యెహోవాను ధిక్కరిస్తున్నారు కదా, మేం పాపం చేస్తే ఏం జరుగుతుంది అనేటట్టుగా ప్రజలు కూడా తెగించారు. అందులో భాగంగా బేతేలు ఊరివాడైనటువంటి హీయేలు అనేటువంటి ఒక వ్యక్తి కొన్ని వందల సంవత్సరాల క్రితం యెహోషువ ద్వారా ప్రకటించబడిన శాపాన్ని కూడా నిర్లక్ష్యం చేసి, ఏం జరుగుతుందిలే అనే నిర్లక్ష్యాన్ని వహించి కావాలని తెలిసి ఉద్దేశపూర్వకంగా, ఉద్దేశపూర్వకంగా యెహోషువ ప్రకటించిన శాపాన్ని కొని తెచ్చుకున్నాడు. ఎలాగంటే మరలా యెరికో ప్రాకారాన్ని కట్టడం ప్రారంభించాడు. తన జ్యేష్ఠ కుమారుడు చచ్చాడు, అయినా సరే లెక్క చేయకుండా జ్యేష్ఠ కుమారుడిని క్రయాన్ని చెల్లించి కూడా మరలా గుమ్మాలనే నిలవబెట్టాడు. తన కనిష్ఠ కుమారుడు చనిపోయాడు. 2 బిడ్డలు కోల్పోయినా సరే యెరికో పట్టణాన్ని నిలవబెట్టేంత దుస్సాహసానికి తెరదీశాడు బేతేలు ఊరువాడైనటువంటి హీయేలు అనేటువంటి వ్యక్తి. ఈ సందర్భం ఏం చెబుతుంది అంటే, ఇశ్రాయేల్ రాజైన అహాబు ఎంతటి దుర్మార్గుడు, కేవలం అతడు యెహోవాను కోపానికి రేకెత్తించడం మాత్రమే కాకుండా అతని పరిపాలనలో జనులు కూడా ఎంత నీచంగా ప్రవర్తిస్తున్నారు. ఇది శాపం అని తెలిసినా, ఇది పాపం అని తెలిసినా, దీన్ని చేస్తే నా బిడ్డలు చనిపోతారని తెలిసినా సరే, తెలిసి కావాలని ఉద్దేశపూర్వకంగా దేవుణ్ణి ధిక్కరించి దేవుని మీద తిరుగుబాటు చేసి ఆ శాపాన్ని కొని తెచ్చుకోవడానికి కూడా సిద్ధపడుతున్నారు తప్ప దేవుడికి భయపడేవాడు ఎవడూ లేడు అని ఈ సందర్భం మనకు తెలియజేస్తూ ఉంది. జ్ఞాని అయిన సొలొమోను ఒక మాట అంటాడు, దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలగకపోవటం చూసి మనుషులు భయం విడిచి హృదయపూర్వకంగా దుష్క్రియలు చేయదురు. దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలగకపోవటం చూసి మనుషులు భయం విడిచి హృదయపూర్వకంగా దుష్క్రియలు చేయదురు అని జ్ఞాని అయిన సొలొమోను చెప్పాడు. మానవ స్వభావం ఏంటంటే, దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రంగా వెంటనే కలగకపోతే భయం విడిచిపెట్టి కావాలనే ఉద్దేశపూర్వకంగా దుష్క్రియలు చేయడం ప్రారంభిస్తాం. అయితే బేతేలీయుడైన హీయేలు విషయంలో వెంటనే శిక్ష వచ్చింది. ప్రాకారాన్ని నిలవబెట్టడానికి, పట్టణాన్ని నిలవబెట్టడానికి పునాది వేశాడంతే. అదే రోజు తన జ్యేష్ఠ కుమారుడు మరణించాడు. అయినా సరే లెక్క చేయాలి, అయినా సరే బుద్ధి రాలే. ఎందుకు అంటే, ఎవరైతే దేవుని మీద తిరుగుబాటు జెండా ఎగరవేస్తారో వాళ్ళకి బిడ్డల పట్ల కానీ కుటుంబం పట్ల కానీ ఈ అనురాగాలు ఉండవు.
ఎవడైతే దేవునికే ద్రోహం చేస్తాడో వాడి దగ్గర నుంచి మానవ సంబంధాలు మనం ఎందుకు ఆశిస్తాం? ఒక వ్యక్తి తన కుటుంబానికి, తన బిడ్డలకి, తన భార్యకి, తన స్నేహితులకి, బంధువులకి, తోటి సహోదరులకి ఎప్పుడు నమ్మకంగా ఉంటాడు అంటే మొదట దేవుణ్ణి ప్రేమిస్తేనే మన పొరుగు వారిని ప్రేమించడం సాధ్యమవుతుంది. దీన్నే ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటారు, నీ పూర్ణ బలంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో, పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో నీ సంపూర్ణంగా నీ దేవుణ్ణి ప్రేమించు, తరువాత నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించడం సాధ్యమవుతుంది అని. మన దేవుణ్ణి మనం సంపూర్ణంగా ప్రేమించాలి అనే మొదటి ఆజ్ఞను మనం పాటిస్తే రెండవ ఆజ్ఞ దానంతటా అదే నెరవేరుతుంది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అనేది కూడా. మనం దేవుణ్ణి ప్రేమించకపోతే మన పొరుగు వారిని కూడా ప్రేమించలేం, మన పొరుగు వారి మీద ప్రేమ రాదు. బేతేలు ఊరు వాడైన హీయోను దేవుడి మీద తిరుగుబాటు చేశాడు. ఇక ఆ వ్యక్తికి కొడుకు చనిపోతే ఏంటి, కూతురు చనిపోతే ఏంటి, బిడ్డలు చనిపోతే ఏంటి, భార్యలు చనిపోతే ఏంటి? దేవుడికే ద్రోహం చేసిన వాడికి తన పొరుగు వారి మీద అనురాగం ఉండదు, ప్రేమ అభిమానాలు ఉండవు అన్నదానికి ఇది ఉదాహరణ. ఆ వ్యక్తి పునాది వేశాడు. ఇది ఇశ్రాయేలులందరికీ తెలిసిన చరిత్ర. ఎవరైతే యెరికోను కట్టాలని ప్రారంభిస్తారో వారి జ్యేష్ఠ కుమారుడు చనిపోతాడనేది అందరికీ తెలిసిన చరిత్ర అది. కానీ దుస్సాహసం చేశాడు, వెంటనే జ్యేష్ఠ కుమారుడు మరణించాడు. అప్పటికైనా ఆలోచించాలా వద్దా? కానీ ఆలోచించాల. ఎందుకు అంటే అంతగా అహాబు పరిపాలన దేవుణ్ణి ధిక్కరించేటట్టుగా ఉంది అని గ్రంథకర్త ఉదాహరణగా చూపెడుతున్నాడు. జ్యేష్ఠ కుమారుడు మరణించినా సరే ప్రాకారాలని, పట్టణాన్ని మొత్తం సంపూర్తి చేశాడు. తర్వాత గుమ్మాలు నిలవబెట్టాడు, ద్వారాలు నిలవబెట్టాడు. అప్పుడు కనిష్ఠ కుమారుడు మరణించాడు. అప్పుడైనా ప్రభువా క్షమించు అని పశ్చాత్తాపడినట్టుగా లేదు. అంటే అహాబు పరిపాలన ఎంత దారుణంగా ఉందో చూడండి. తెలుసు అది శాపం అని, తెలుసు అది పాపం అని, తెలుసు బిడ్డలను బలిగా ఇవ్వాల్సి వస్తుంది, అర్పించాల్సి వస్తుందని, అయినా సరే ఉద్దేశపూర్వకంగా పాపం చేశాడు. బేతేలు ఊరు వాడైన హీయోను అలా చేసేటట్టుగా ఉంది రాజైన అహాబు పరిపాలన, అంత దుర్మార్గమైన పరిపాలన. ఈ సందర్భాన్ని బట్టి నేను మీతో చెప్పే విషయం ఏంటంటే, దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలిగినా సరే బేతేలు ఊరివాడైన హీయోను దేవునికి విరోధంగా పాపం చేశాడు. బహుశా ఇలాంటి వాళ్ళు మనలో ఎవరైనా ఉన్నారేమో, ఉద్దేశపూర్వకంగా పాపం చేసేవాళ్ళు, ఇది పాపం అని తెలిసి కూడా పాపం చేసేవాళ్ళు ఉన్నారేమో, పాపానికి తగిన శిక్ష శీఘ్రముగా రాలేదని సాహసించి పాపం చేసేవాళ్ళు ఉన్నారేమో, లేదా పాపానికి తగిన శిక్ష వచ్చినా సరే ఇంకా మొండిగా మారి పాపం చేసేవాళ్ళు ఉన్నారేమో. ఇలా మనం ప్రవర్తిస్తూ ఉంటే ఇప్పుడే పశ్చాత్తాపడండి. భూమి మీద ఇప్పుడే పశ్చాత్తాపడితే నరక శిక్షనైనా తప్పించుకుంటాం. మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు, మనుషుడు దేన్ని విత్తునో దాన్నే కోయును అని లేఖనం చెప్పింది కదా. మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు మనం చేసే పాపాలను బట్టి. మనం దేన్ని విత్తుతామో దాన్నే కోస్తాం, ఆ పంటనే కోస్తాం. ఈరోజు క్రైస్తవ సమాజాన్ని చూస్తే నాయకులు ఎంతగా చెడిపోయారు అంటే నైతిక విలువలు లేకుండా చెడిపోయారు. లైంగిక దుర్నీతిలో మునిగి తేలుతున్నటువంటి కాపర్లు, సేవకులు, ధనాపేక్షతో దహించుకుని పోతున్నటువంటి సేవకులు, కాపర్లుగా పిలువబడుతున్న వాళ్ళు, బైబిల్ పట్ల ఏమాత్రం అవగాహన లేనటువంటి వాళ్ళంతా సేవకులు అయిపోయారు. లేఖనాల మీద అవగాహన లేదు, ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి, ఎవరి ప్రసంగాలు వాళ్ళవి, బైబిల్ ప్రమాణంగా పెట్టుకొని జీవించే వాళ్ళు లేరు. క్రైస్తవ సమాజంలో నాయకులు చెడిపోయారు, నాయకత్వం చెడిపోయింది. ఇశ్రాయేలు దేశంలో రాజైన అహాబ్ పరిపాలనలో నాయకత్వం చెడిపోయింది, విగ్రహారాధన వచ్చింది. ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను రెచ్చగొట్టేటువంటి పద్ధతులు, సంప్రదాయాలు, ఆచారాలు వచ్చాయి యెజెబెల్ రూపంలో. యెహోవా ప్రవక్తలు ఎవరైనా కనబడితే తరిమి చంపేటువంటి నూతన ఒరవడి వచ్చింది యెజెబెల్ నాయకత్వంలో. ఈరోజు క్రైస్తవ్యం కూడా వాక్యం చెప్పే వాళ్ళ మీద దాడులు, వాక్యం చెప్పే వాళ్ళ మీద కేసులు, వాక్యం చెప్పే వాళ్ళ మీద రకరకాల నిందలు, అవమానాలు, రకరకాల పుకార్లని షికారులు చేయిస్తున్నారు మోరల్గా డిగ్రేడ్ చేయడానికి. ఒకప్పుడు ఇశ్రాయేల్ దేశంలో ఏం జరిగిందో అహాబు నాయకత్వంలో ఈరోజు క్రైస్తవులు కూడా అది జరుగుతుంది. ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట మోసాలు చేస్తున్నారో, డ్రామాలు వేస్తున్నారో, జిమ్మిక్కులు, మ్యాజిక్లు చేస్తున్నారో,
స్వస్థతలు, అద్భుతాలు, సూచక్రియలని, ఫేక్ మిరాకిల్స్, ఫేక్ హీలింగ్ చేసి క్రైస్తవ్యాన్ని అన్ని జనుల మధ్య దోషణ పాలు చేస్తున్నారు. ఇదేనా క్రైస్తవం అంటే అని అన్ని జనులు గాండ్రించి ఉమ్మేటట్టుగా చేస్తున్నారు. అలాంటి వారందరినీ దైవజనులుగా ఆరాధన చేస్తూ, వారిని పొగుడుతూ, కీర్తిస్తూ, నిజమైన దైవజనుల మీద వాక్యం ప్రకటించే వారి మీద బురద జల్లుతూ, కేసులు పెడుతూ, దాడులు చేస్తూ ఈరోజు క్రైస్తవ్యంలో నాయకత్వం విఫలమైపోయింది. ఆ రోజు బేతేలీయుడైన హీయోలు అది శాపమని తెలిసినా, పాపమని తెలిసినా, దేవుణ్ణి కోపానికి రేకెత్తించడం అని తెలిసినా, తన బిడ్డల్ని కోల్పోవలసి వస్తుందని తెలిసినా ఉద్దేశపూర్వకంగా కావాలని ఉద్దేశపూర్వకంగా పాపం చేశాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువ మనకేం చెబుతుంది అంటే, మనం పాపులమని, ఎంతటి పాపులం అంటే దేవాది దేవుడు నరావతారిగా వచ్చి సిలువ మీద ప్రాణం పెట్టేంత పాపులమని. ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో ప్రాణం పెట్టకపోతే మన పాపం పోయేదానికి ఆస్కారం లేదని, మార్గమే లేదని, అంతటి భయంకరమైన పాపులమని, మన స్థానాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు తీసుకున్నాడని, కాబట్టి ఆయన జీవాన్ని మనం జీవించి చూపాలని, ఆయన నీతిని మనం చూపించాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువ చెబుతూ ఉంటే, ఒక్క మాటలో చెప్పాలంటే అపోస్తలుడైన పౌలు అంటాడు కదా, మీరు పైనుండి పుట్టిన వారైతే మీరు పైనున్న వాటిని వెతకండి కానీ భూ సంబంధమైన వాటిని వెతకండి అని పౌలు చెప్తాడు కదా. ఇలా ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువ మనతో ఏం చెప్తుందంటే, మీరు పైనున్న వాటి కోసం వెతకండి, భూ సంబంధంగా మీరు జీవించిన కాలం చాలు. మనం ఈ లోకంలోనికి ఏమీ తీసుకుని రాలేదు, మనం ఈ లోకంలోంచి ఏమీ తీసుకుని పోలేము, కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొందుదుము. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనం. సంతృప్తితో బతకండి. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. సంతుష్టి సహితమైన దైవభక్తిని సాగించండి. ఎందుకంటే మనం వచ్చేటప్పుడు ఏమి తీసుకుని రాలి లోకానికి, మనం వెళ్ళేటప్పుడు ఏమి తీసుకుని వెళ్ళలేము ఈ లోకంలో నుండి. కాబట్టి ఉన్నదే ఎక్కువ అనుకోండి, సంతృప్తితో జీవించండి అని బైబిల్ చెప్తూ ఉంటే, ఈరోజు భూ సంబంధమైన విషయాలనే వెదకమని క్రైస్తవ నాయకులు బోధిస్తూ ఉన్నారు. అహాబు నాయకత్వం చెడిపోయింది కాబట్టి ఆయన నాయకత్వంలో ప్రజలు కూడా అంతకంతకు చెడిపోయారు. అలాగే ఈరోజు క్రైస్తవ నాయకులు చెడిపోయారు కాబట్టి క్రైస్తవ్యం భూ సంబంధమైన విషయాలు వెతుకుతూ ఉంది. భూ సంబంధమైన విషయాల్ని, యేసుప్రభువు నమ్ముకుంటే ఉద్యోగం వచ్చిందంట, పెళ్ళిళ్ళు అయ్యాయంట, ఆరోగ్యం బాగైందంట, కలిసి వచ్చిందంట, అప్పులు పోయాయంట, కేసులు పోయాయంట, ఇలా భూ సంబంధమైన విషయాలను వెతికే దాంట్లో క్రైస్తవ్యం మునిగిపోయింది. డైరెక్ట్ కాంట్రాడిక్షన్ ఇది బైబిల్కి. క్రొత్త నిబంధన మనతో ఏం చెప్తుందంటే, మీరు పైనుండి పుట్టారు కాబట్టి పైనున్న వాటిని వెతకండి. పైన ఏముంది? అక్కడ ప్రభు ఉన్నాడు, క్రీస్తున్నాడు, దేవుని కుడి పార్శ్వన కూర్చొని ఉన్నాడు, జ్యేష్ఠుల సంఘం ఉంది, పాపాన్ని గెలిచి ప్రభువైన యేసుక్రీస్తుని మహింపరిచి భూమి మీద ప్రభుతో పాటు సదాకాలం నివసించడానికి వెళ్ళినటువంటి జ్యేష్ఠుల సంఘం ఉంది. అది పరిశుద్ధమైన లోకం, పాపం లేని లోకం. ఆ లోకాన్ని అపేక్షించండి, ఆ జీవితాన్ని అపేక్షించండి. మనం భూమి మీద బ్రతుకుతున్నాం కానీ మన పౌరసత్వం పరలోకమందు ఉన్నది అని బైబిల్ చెప్తూ ఉంటే, ఈరోజు క్రైస్తవ నాయకులు క్రైస్తవ్యాన్ని భూ సంబంధమైన విషయాలు వెతికేటట్టుగా ప్రేరేపిస్తున్నారు. టుడేస్ క్రిస్టియానిటీ ఈజ్ ద డైరెక్ట్ కాంట్రడిక్షన్ టు ద న్యూ టెస్టమెంట్ టీచింగ్. రాజైన అహాబు పరిపాలనలో బేతేలీయుడైన హీయోను ఎంతటి దుస్సాహసానికి ఒడిగట్టాడు అంటే, అది శాపం అని తెలిసినా సరే, బిడ్డలు చనిపోతారని తెలిసినా సరే, కావాలని తెలిసి ఉద్దేశపూర్వకంగా హీ సిన్డ్ అగైన్స్ట్ జెహోవా డెలిబరేట్లీ, ఉద్దేశపూర్వకంగా పాపం చేశాడు యెహోవా ఎదుట. ఎందుకంటే యథా రాజా తదా ప్రజ, రాజు అలాంటోడైతే ప్రజలు కూడా అలాగే ఉంటారు కదా. ఈరోజు క్రైస్తవ నాయకులు పదే దశంభాగమని ఇవ్వండి అని రకరకాల కార్యక్రమాలు పెట్టి, రకరకాల మీటింగ్లు పెట్టి, రకరకాలుగా దోచుకోవడం ప్రారంభించారు. కాబట్టి క్రైస్తవ ప్రపంచం కూడా ధనాపేక్షతో దహించుకుని పోతున్నారు. దైవభక్తిని భూ సంబంధమైనటువంటి అవసరాల కోసం మార్చేసుకున్నారు. అపోస్తలుడైన పౌలు మీరు పైనుండి పుట్టారు కాబట్టి పైనున్న వాటిని వెతకండి అంటే, ఎవరు క్రైస్తవులో పైనున్న వాటిని వెతుకుతున్నారు? ఏ క్రైస్తవుడు పైనున్న వాటి కోసం వెతుకుతున్నాడు? పైనున్న వాటిని గురిగా పెట్టుకున్నాడు. నా ప్రభువైన యేసుక్రీస్తు వారితో పాటు సదాకాలం నేను జీవించాలి, పాపం లేని లోకానికి వెళ్ళాలి, ఈ లోకాన్ని జయించి వెళ్ళినటువంటి జ్యేష్ఠుల సంఘంలో నేను చేర్చబడాలి,
నా కోసం సెలువు మీద ప్రాణం పెట్టిన ప్రభువైన యేసుక్రీస్తు వారిని ముఖాముఖిగా చూడాలి అనేంత ఉన్నతమైన గమ్యం పెట్టుకొని ఏ క్రైస్తవుడు బ్రతుకుతున్నాడు? ఈ జీవితకాలం మట్టికే మనం క్రీస్తు యేసునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యమై ఉందుము అన్నటువంటి పౌలు మాట ఎంతమందికి గుర్తుంది? ప్రభువైన యేసుక్రీస్తు వారిని నమ్ముకోవాల్సింది ఈ జీవితకాలం మట్టికేనా? ఈ జీవితంలో వచ్చే కష్ట నష్టాల కోసమేనా? మనం మానవులం కాబట్టి వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తుంటాం, యేసు ప్రభువా నాకు పలానా విషయంలో సహాయం చేయ, పలానా విషయంలో సహాయం చేయమని. అంతేగాని వాటి కోసమే జీవించం కదా. పబ్లిక్ మీటింగ్లోనూ అదే ప్రకటన, పర్సనల్ లైఫ్లోనూ అదే యావ. పాపం కూర్చున్నటువంటి ప్రస్తావన, పశ్చాత్తాపం కూర్చున్నటువంటి ప్రసంగాలు, ప్రభువైన యేసుక్రీస్తు వారి కలువరి సిలువను కూర్చున్నటువంటి వర్ణనలు, పరలోకాన్ని కూర్చున్నటువంటి నిరీక్షణ ఎక్కడుంది క్రైస్తవ్యంలో? క్రైస్తవ నాయకులంతా ఏకదాటిగా ఎదురుగా ఉన్న వ్యక్తుల కష్టాల్లోంచి వారిని ఓదార్చడానికి బైబిల్ వక్రీకరిస్తూ ఉంటే, ఇక క్రైస్తవులు పాపం మానేది ఎప్పుడు? మనం పట్టుకున్నటువంటి బైబిల్ మీద ఏముంటుంది? పరిశుద్ధ గ్రంథం. దీని ఉద్దేశం ఏంటి? దీన్ని పట్టుకున్న వాళ్ళని పరిశుద్ధంగా మార్చడం. పరిశుద్ధంగా ఎలా మారుతాం? మన కోసం సిలువలో ప్రాణం పెట్టిన ప్రభువైన యేసుక్రీస్తు వారి పాదాల దగ్గరకు వచ్చి ప్రభువా నేను పాపిని ఒప్పుకునే కొద్ది మనం పరిశుద్ధంగా మారుతాం. ఉచితంగా నీతిమంతులుగా, ఉచితంగా పరిశుద్ధంగా మారుతాం. నేను పాపిని ఒప్పుకోవడమే మన పరిశుద్ధత, మన ఉచితమైన పరిశుద్ధత. నేను పాపిని ప్రభువా నా కోసం సిలువలో ప్రాణం పెట్టామని మనం చచ్చేంత వరకు ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రాణత్యాగాన్ని ఒప్పుకుంటూ మన బలహీనతను ఆయన పాదం చేత ఒప్పుకోవడమే ఉచితమైన నీతి, ఉచితమైన పరిశుద్ధత అని రోమపత్రికలో వ్రాయబడలేదా? రాజైన అహాబు తన్ను తాను దుష్టత్వానికి అమ్మి వేసుకున్నాడు. తత్ఫలితంగా ఆయన రాజ్యంలో ప్రజలు కూడా పాపానికి అమ్మి వేసుకున్నారు. శాపానికైనా లోనవుతావు, పాపానికైనా లోనవుతావు, మా బిడ్డలు బలిస్తాం, మా కుటుంబాన్ని బలిస్తాం, మమ్మల్ని మేమే బలిగా అర్పించుకుంటాం. కానీ యెహోవా మాట మాత్రం వినం. అంతగా పాపానికి అమ్మి వేసుకున్నారు. ఈరోజు క్రైస్తవ ప్రపంచాన్ని చూస్తే ఎవరు పాప క్షమాపణ కోసం ప్రభువును వేడుతున్నారు? ఎవరు తాము చేస్తున్న పాపాల విషయమై పశ్చాత్తాపడుతున్నారు? ఎవరు పరలోకాన్ని అపేక్షించి ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువ దగ్గరకు వస్తున్నారు? ఈరోజు క్రైస్తవ లోకం ప్రవర్తిస్తున్న విధానం చూస్తూ ఉంటే డైరెక్ట్ కాంట్రడిక్షన్ టు ద న్యూ టెస్టమెంట్ టీచింగ్. మీరు పైనుండి పుట్టిన వారైతే పైనుండి వాటిని వెతకండి అంటే పైనుండి వాటిని వెతికే వాళ్ళు ఎక్కడున్నారు క్రైస్తవ్యంలో? ఎలాగైతే బేతేలీయుడైన హీయోలు తిరుగుబాటు చేశాడో, డైరెక్ట్గా దేవుని మీద తిరుగుబాటు చేశాడో, ఈరోజు క్రైస్తవులు కూడా మీరు పైనుండి వాటిని వెతకండి అంటే పైనుండి వాటిని మేము వెతకం, మాకెంతసేపు ఉన్నా సరే భూ సంబంధం విషయాలే కావాలి, మా రోగాలు పోవాలి, మాకు అప్పులు పోవాలి, మాకు సమస్యలు పోవాలి, మాకు పెళ్ళిళ్ళు కావాలి, ఉద్యోగాలు రావాలి, ఇలా భూ సంబంధమైన వాటి కోసమే బైబిల్ను మలుచుకున్నాం తప్ప ఒకవేళ భూ సంబంధంగా అవసరాలు ఉంటే వ్యక్తిగతంగా అడగండి, ప్రార్థన చేయండి ప్రభువుని. ఎక్కడ ప్రార్థన పెట్టినా, ఎక్కడ ప్రసంగం చేసినా, ఎక్కడ సభ పెట్టినా సరే భూ సంబంధమైన విషయాలు. మనకి ప్రార్థన అనే ఆయుధం ఉంది కదా. నా వ్యక్తిగత జీవితంలో నాకు సమస్య ఉంటే నేను వ్యక్తిగతంగా మోకరించే ప్రతిసారి ప్రభువా నాకు పలానా సమస్య ఉందని అడుగుతాను. ఎందుకంటే మానవుడిని కాబట్టి, ఆయన దేవుడు కాబట్టి. నా బలహీనతలో ఆయన నాకు సాయం చేస్తాడు, నా అవసరతలో ఆయన నాకు సాయం చేస్తాడు. ఇది వ్యక్తిగతమైనటువంటి విషయం కదా. వేదికలు పెట్టి వేదికల మీద ప్రసంగం చేసేంత పెద్ద విషయమా? ప్రార్థన అంటే అర్థం ఏంటి? దేవుని అడగడం కాదా? పైనున్న వాటిని వెతకండి. పైనున్న వాటిని వెతకడం ఏంటో నాయకులు నేర్పించకపోగా భూ సంబంధ విషయాలనే పదే పదే ప్రసంగాలు చేసి మీరు పైనున్న వాటిని వెతకండి, పైనున్న వాటి గురించి పట్టించుకోకండి, యేసు ప్రభు సిలువ మనకు అనవసరం, ఎంతసేపు ఉన్నా సరే భూ సంబంధ అవసరాల కోసమే మనం ప్రార్థన చేద్దాం. పగటిపూట ప్రార్థన చేసిన భూ సంబంధమైన అవసరాలే, రాత్రిపూట సంపూర్ణ రాత్రి ప్రార్థన చేసిన భూ సంబంధమైన అవసరాలే, ఉపవాస ప్రార్థన చేసిన భూ సంబంధమైన అవసరాలే, కడుపు నిండా తిని ప్రార్థన చేసిన భూ సంబంధమైన అవసరాలే, బహిరంగ సభల్లో భూ సంబంధమైన అవసరాలు, గృహ కూడికలో కూడా భూ సంబంధమైన అవసరాలు. మిమ్మల్ని దీవిస్తాడు, మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, మీకు కలిసి వస్తుంది, మీరు గొప్పలు అయిపోతారు, మీకు అది జరుగుతుంది, మీకు ఇది జరుగుతుంది. ఇలాంటి తాయిలాలు పంచిపెట్టడానికి బైబిల్ వక్రీకరిస్తున్నటువంటి క్రైస్తవ నాయకులు యథా రాజా తదా ప్రజ, ఆ నాయకుడే తన ధనాపేక్షతో రగిలిపోతూ డబ్బు కోసమని ఇలా తాయిలాలు పంచిపెడుతూ ఉంటే ఇక క్రైస్తవ లోకం పాపాలు ఒప్పుకొని ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువ దగ్గరికి వచ్చే పశ్చాత్తాపడి వేడేది ఎప్పుడు? రాజైన అహాబ్ పరిపాలనలో బేతేలీయుడైన హీయోను ఒక్కడే ఉన్నాడేమో, కానీ ఈరోజు క్రైస్తవ ప్రపంచంలో అందరూ బేతేలీయుడైన హీయోను కంటే ఎక్కువే చదివారు, 2 ఆకులు ఎక్కువే చదివారు. మనం చేస్తున్న ప్రవర్తన, మనం మాట్లాడుతున్న మాట తీరు, మనం ఆలోచిస్తున్న విధానం, మనం చేస్తున్నటువంటి చేష్టలు,
ప్రతిదీ కూడా దేవుని వాక్యానికి కాంట్రడిక్టరీగానే, వ్యతిరేకంగానే ఉన్నాయి. నిజం కాదా? ఒకసారి గుండె మీద చేసుకొని మనకై మనం పరీక్షించుకుందాం. మనం చేస్తున్న ప్రతి పని బైబిల్లో దేవుడు ఏదైతే వద్దన్నాడో దానికి వ్యతిరేకంగానే కదా మనం చేస్తున్నాము. అందరం బేతేలీయుడైన హీయోలతో సమానంగానే బ్రతుకుతున్నాం, అలాగే బ్రతుకుతున్నాం. బేతేలీయుడైన హీయోలు చనిపోయాడని చరిత్ర చెప్పింది, కానీ నేటి క్రైస్తవాన్ని చూస్తే వాని ఆత్మ అందరి క్రైస్తవుల్ని ఆవహించింది అనేటట్టుగా నాకు అనిపిస్తుంది. బైబిల్ ఎదురుగా పెట్టుకొని చూస్తే బైబిల్ చాలా స్పష్టంగా చెప్పింది, అధ్యక్షుడిగా వాడు ధనాపేక్ష లేని వాడిగా ఉండాలని. నోరు తెరిస్తే దశంభాగం ఇవ్వండి అంటున్నవాడు ఈరోజు క్రైస్తవ నాయకుడు. ఎంత డైరెక్ట్ కాంట్రడిక్షన్ కదా, అర్థం కావటం లేదా? అధ్యక్షుడు వాడు ఏకపత్ని పురుషుడిగా ఉండాలి, ఒకే భార్యని పెళ్లి చేసుకోవాలి అంటే లైంగిక దుర్నీతి లేనివాడే ఉండాలి అని బైబిల్ చెప్తూ ఉంటే ఈరోజు లైంగిక దుర్నీతులు మునిగి తేలుతున్నారు. డైరెక్ట్ కాంట్రడిక్షన్ కదా, కానీ పెద్ద మనసు చేసుకొని వాళ్ళని దేవుడు చూసుకుంటారులే అనే స్థాయికి మనం దిగజారిపోయాం. ఎందుకంటే మనం కూడా పాపం చేస్తున్నాం కాబట్టి వాళ్ళని ప్రశ్నిస్తే మంది కూడా తప్పు అవుతుందని. యథా రాజా తదా ప్రజ. మీరు పైనుండి పుట్టినవారు కాబట్టి పైనుండి వాటిని వెతకండి అంటే ఈరోజు మొత్తం భూ సంబంధమైన వాటిని వెతికేదానికి చర్చకు వస్తున్నాం. భూ సంబంధమైన వాటిని వెతుకుతూ అలాగే వస్తున్నాం, నరకానికి జారిపోతున్నాం. డైరెక్ట్ కాంట్రడిక్షన్. ప్రభువైన యేసుక్రీస్తు సిలువ మనతో ఏం చెప్తుందంటే, మీరు చేసిన పాపాలను బట్టి నేను సిలువనెక్కాను, మీరు చేసిన పాపాలను బట్టి నేను సిలువనెక్కాను. మీరు మరలా పాపం చేయకూడదు. నా నీతిని, నా జీవాన్ని, నా పరిశుద్ధతని మీరు మీ బ్రతుకులో చూపించండి. నా సారూప్యతలోనికి ఎదగండి, నూతన సృష్టిగా చేయబడండి అని ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువ చెప్తుంది. నేను చేసిన పాపాలకి ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువ ఎక్కాడు. మరలా పాపం చేస్తే ఇంకో యేసు ప్రభు వస్తాడా? యేసు ప్రభుని సిలువను చూసి కూడా అర్థం చేసుకుని కూడా మరలా పాపం చేస్తూ ఉంటే దాని అర్థం ఏంటి? యేసు ప్రభుని వెక్కిరిస్తున్నాం అని అర్థం కాదా? మనం బ్రతికుండగా మనం ప్రశ్నించుకుంటే మంచిదే, నరకమైన తప్పించుకుంటాం. ఇప్పుడే మోకరించి తండ్రి, ఇంతవరకు దుష్టుడైన రాజైన అహాబు పరిపాలనలో జనులు ఎంతగా చెడిపోయారో, ఎంతగా మిమ్మల్ని ధిక్కరించారో, ఎంతగా మేము తిరుగుబాటు చేశారో, బేతేలీయుడైన హీయోను తన బిడ్డలను కోల్పోయి కూడా మీరు శపించినటువంటి పట్టణాన్ని ఎరుకొని ఎలాగైతే కట్టాడో, ఇంతవరకు మాతో మాట్లాడినందుకే మీకు వందనాలు. నా తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో వ్రేలాడుతూ రక్తం గారుస్తూ నేను చేసిన పాపాలకి ఆయన శ్రమ అనుభవించాడు సిలువలో. వాస్తవానికి ఆ సిలువ ఎక్కవలసింది నేను, నా స్థానాన్ని నా ప్రభువైన యేసుక్రీస్తు వారు తీసుకున్నాడు. ఆయన జీవాన్ని, ఆయన పరిశుద్ధతని, ఆయన నీతిని, ఆయన స్వరూపాన్ని నాకు ఇచ్చాడు. నేను అలా బ్రతకమని చెప్పాడు. అయితే నా తండ్రి, ఆ రోజు బేతేలీయుడైన హీయోలో ఎలాగైతే యెహోషువ చేసినటువంటి ఆ శపథాన్ని అతిక్రమించాడో, ఈరోజు నేను కూడా నా కోసం ప్రాణం పెట్టిన ప్రభువైన యేసుక్రీస్తు సిలువని ధిక్కరిస్తూ అవమానిస్తూ బ్రతుకుతున్న నా ప్రతి మాటను బట్టి, ప్రవర్తనను బట్టి, చూపును బట్టి, ఆలోచన బట్టి, ఊహను బట్టి, తలంపును బట్టి నా జీవితం అంతా నా ప్రభువైన యేసుక్రీస్తు సిలువకు వ్యతిరేకంగానే ఉంది. ప్రభువా, ఇంకా నన్ను సజీవులుగా ఉంచారు నాయనా, ఇక మీదటి నుంచైనా నా ప్రభువైన యేసుక్రీస్తు వారి కలువరి సిలువను గౌరవించడానికి నాకు సహాయం చేయండి. నా ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రాణత్యాగాన్ని ధిక్కరించకుండా నాకు సహాయం చేయండి. నా ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువలో గార్చిన రక్తాన్ని గౌరవిస్తూ బ్రతకడానికి నాకు సహాయం చేయండి. మీ లేఖనాల్లో మీరు ఏమి వ్రాయించారో ఆ లేఖనాలకి కుడికి కానీ ఎడమకు కానీ పోకుండా సమాంతరంగా ప్రయాణం చేసే జీవితాన్ని నాకు అనుగ్రహించండి. నా పాపాలు క్షమించండి. నా ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్ అని అనగలిగితే ప్రభువు మనల్ని క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు.